జ్యోతిష్య పండితులు చెప్పే మాటే నిజమయ్యింది. ఈ ఏడాది పొడవునా యుద్ధాలుంటాయి. అనేక సార్లు దెబ్బలుంటుంటాయి. ఆర్థిక నష్టాలుంటాయి. ప్రకృతి వైపరీత్యాలుంటాయి అన్నటువంటిది. ఓ పక్కన ఎల్‌నినోతో కరువు కాలం. రెండో పక్కనొచ్చేటప్పటికి మళ్ళీ ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడులు. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు. శాంతి చర్చలే పక్కన పెట్టేసినటువంటి వైనం. షిప్పుల మీద ఇరాన్ దాడులు, దానికి ప్రతిగా వీళ్ళ దాడులు, దీనికి ప్రతిగా వాళ్ళ దాడులు, మొత్తం మళ్ళీ అల్లకల్లోలం. ఓ పక్కన రష్యాకి సంబంధించిన వాహనాల మీద ఉక్రెయిన్ దాడులు, ఉక్రెయిన్ నగరాల మీద రష్యా దాడులు, రష్యా నగరాల మీద ఉక్రెయిన్ దాడులు, అది కొనసాగుతోంది. అంటే యుద్ధ వాతావరణాలు ప్రపంచమంతా మళ్ళీ జ్యోతిష్క పండితుల అంచనా ఇట్లాగా ఈ ఈ ఏళ్ళు కొనసాగి 2031 నాటికి మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది అన్నటువంటిది. ఆ తర్వాత ఎవరు సక్సెస్‌ఫుల్, ఎవరు కాదని తేలిపోతుంది అన్నటువంటి లెక్కలు చెప్తున్నటువంటి వేళ ప్రమాదాలైతే పొంచి ఉన్నాయి. రూపాయలు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది.